డివైడ్ చేస్తూ ఎంప్లాయీస్ని ఏ రకంగా క్యాడర్ని స్ప్లిట్ చేస్తూ 3 సంవత్సరాలల్లా ప్లాన్ చేసుకొని చెప్పరా అన్నారు. 3 సంవత్సరాలు దాటి 3 నెలలు కూడా దాటిపోయాయి. 3 సంవత్సరాలు ఇచ్చింది 3 రోజుల ఆగమేఘాల మీద చేస్తే గిట్లనే ఉంటుంది. మరి నువ్వు 3 సంవత్సరాల ఎందరు ఎంప్లాయీస్ తోటి నువ్వు మీటింగ్ పిలిచినావు, ఏదైనా కమిటీ వేసినావా, వాళ్ళ సలహాలు తీసుకున్నావా, వాళ్ళ సంప్రదింపులు చేసినావా, ఇష్టానుసారంగా జియో చేసి అందులో అంటే మాసుండోళ్ళకి జుట్టు కూడా లేదు, మీరు జుట్టున్నోళ్ళు జుట్టు విక్కోవాలి. ఇక కామారెడ్డి పోయినోడు అటే, నిజామాబాద్ ఉన్నోడు ఇటే, ఈడనేమో ఖాళీలు తొందర అవుతాయి, ఆడనేమో ఖాళీలే కావు. ఇప్పుడు ఉన్న ఎంప్లాయీస్ని పక్కకు పెట్టుర్రి. ఓడైనా ఎంప్లాయీ కావాలనుకుంటే, గవర్నమెంట్ టీచర్ కావాలనుకుంటే, ఇంకేమైనా ఎంప్లాయీ కావాలనుకుంటే ఇక కామారెడ్డి వాళ్ళు ఆ యువత ఎన్నేళ్ళు వెయిట్ చేయాలి, ముసలోళ్ళు కావాలి. This is clear indication of that there is no governance in the state. 3 సంవత్సరాలు వ్యవధిస్తే నువ్వు 3 మీటింగ్లనే పెట్టుకున్నావా ఎంప్లాయీస్ తోటి? దరిద్రుడా, కనీసం ఈ జియో తెచ్చే ముందు ఒక డ్రాఫ్ట్ జియో సర్క్యులేట్ చేసి నెల రోజులన్నా సంప్రదింపులు చేసి ఉంటే ఇళ్ళకెళ్ళి 80% ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యేటి. మళ్ళీ ఇటువంటి దిక్కుమాలిన తాగుబోతూ రాజ్యం చేసుకుంటా ఈ పోలీసు వాళ్ళని వాడుతూ ఉంటారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, బండి సంజయ్ గారు కరీంనగర్లో జాగరణలో దీక్షనో ఏదో చేస్తున్నాడు. ఎంప్లాయీస్ పక్షాన ఈ జియోని అమెండ్ చేయమని మా డిమాండ్. ఆయన చేస్తుంటే మీ పోలీసు వాళ్ళకి కరోనా అడ్డం వచ్చింది. నేను మొన్న గన్నారం గ్రామానికి పోతుంటే ఈ తాగుబోతు నా కొడుకులు అందరూ ఎంపీ కారు ఆప్తాము అని ఒక రోజు ముందే డిసైడ్ చేసి ఓ 70-80 మంది తాగుబోతు నా కొడుకులు వచ్చి రోడ్డు పక్కన నిల్చున్నారు 100 మంది దాకా. నా కారు ఆడ వస్తే నా కారు మీద గాడిద లెక్క పడదామని. మళ్ళీ ఆ గాడిదలందరూ ఆడ జమైనప్పుడు కరోనా రాదా? వాళ్ళందరూ ఆడ రోడ్డు పక్కకి ఆపి పెట్టిండ్రు పోలీసు వాళ్ళు. నా కారు రాగానే మీద పడాలి, ఒక ఎస్సీ పిల్లగాన్ని తీసుకొచ్చి నా కారు కిందికి జొరగొట్టాలి, దాని తర్వాత నా మీద ఆ కేసులు ఈ కేసులు పెట్టాలి. మరి ఆ 100 మందిని ఆడ రోడ్డు పక్క కాపినప్పుడు నీ లాఠీలు పీకుతున్నాయి. ఏం మహేందర్ రెడ్డి, నీ లాఠీలు పీకుతున్నాయి? అప్పుడు ఎంత 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 సంపాదిస్తున్నావు మహేందర్ రెడ్డి కేసీఆర్ దగ్గర? 100 మంది ఆడ గుమ్మ కొడితే మాస్కులు లేకుండా కరోనా రాదా? కరీంనగర్ బండి సంజయ్ ఆఫీసులనే వస్తా అది కరోనా. మీ లాఠీలు ఏం పీకుతున్నాయి అంటున్నా. ఆడ పీకనీకున్నారా 100 మంది ఎంపీ కారాప్తానికి? ఫాల్తూ డిపార్ట్మెంట్ నడుపుతున్నావు, మొత్తం డిపార్ట్మెంట్ నాశనం చేసి నీ ఎట్లాంటి ఆఫీసర్లు ఎవరు? నీ అట్లాంటి ఐపీఎస్ ఆఫీసర్ 3-4 చేయబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ నాశనం అవుతుంది. ఇవాళ కరీంనగర్లో ఏమో లాఠీలు పనిచేస్తాయి, గ్యాస్ కట్టర్లు పనిచేస్తాయి, టియర్ గ్యాస్ సెల్లులు పనిచేస్తాయి. గన్నారం కాడ 100 మంది గాడిదలు జమైతే మాస్కులు లేకుండా పనిచేయవా? ఆడ కరోనా స్ప్రెడ్ కదా? బుద్ధుందా మహేందర్ రెడ్డి నీకు? మరి అమ్ముడు పోయినది కేసీఆర్కి. ఓ డ్రాఫ్ట్ తీసుకొచ్చి ఎట్లా 3.5 ఏళ్ళు వండి చచ్చినావు కేసీఆర్. కనీసం డ్రాఫ్ట్ సర్క్యులేట్ చేసి 4 రోజులు ఎంప్లాయీస్ తోటి మాట్లాడితే మ్యాక్సిమం సాల్వ్ అవుతాయి కదా ప్రాబ్లమ్స్. మొత్తం రాష్ట్రాన్ని అంతా గందరగోళం చేసి పెట్టినావు. లాఠీలు ఎన్ని రోజులు ఆపుతాయా? లాఠీలు నన్ను రాత్రి నుంచి నిన్న సాయంత్రంకి వెళ్ళి మా నాయన దగ్గర అరెస్ట్ చేసి పడేసారు. నా భార్య ఏమైనా వండితే తిన్నీక కూడా లేదు, ఆ ఇంటికి కొనికనే లేదు. నేను ఈయనే ఉండాలి. భార్య పిల్లల్ని చూడొద్దంట, పొద్దున్న లేస్తే ఎక్సర్సైజ్ చేయొద్దంట. మా పనులు మేము చేసుకుంటాం. సరే కరీంనగర్ ఓం రా భయ్,
వేరే పనులను చేసుకుంటామంటే అది చేయొద్దట. ఆడ ఎంప్లాయీస్ ఇప్పుడు ఇందులోని కామారెడ్డికి పంపించేసి ఇక జీవితం ఆడనే బతుకన్నట్టుంది, నన్ను ఇంటనే బతుకమన్నట్టున్నది ఇప్పుడు కథ. ఏం తమాషాలు చేస్తారు? అమెండ్మెంట్స్ చేయకపోతే ఎట్లా నడుస్తుందండి? ఇది జియో గందరగోళం అవుతుంది మొత్తం. ఇమీడియట్ గా విత్డ్రా చేసుకో, 1 నెల రోజులు సంప్రదింపులు పెట్టుకో. అలా 28 ఈడేదో హిట్లర్ అన్నట్టు ఇది ఏందండి? ఇది అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ గవర్నమెంట్ అన్ని జాంతానే హమ్ హిట్లర్ హే, నా ఇష్టం దగ్గర ట్రాన్స్ఫర్ చేస్తా అంటారు లాస్ట్. అందరూ వచ్చి నీ కాళ్ళ మీద పడాలనా? ఏం దొరతనమా? प्रेसिडेंट जानता नहीं, सेंट्रल गवर्नमेंट जानता नहीं. నేను చెప్పిందే వేదం అన్నట్టుంది అది. హ్యాండిక్యాప్ వాళ్ళకి పంచాయతీ, భార్యాభర్తలకు పంచాయతీ. ఒకరిని తీసుకుపోయి వేరే జిల్లాలో వేసేసి జీవితాంతం మాన్య బతుకు. కొత్తగా నౌకరీ కావాల్సుకున్న వాళ్ళు గందరగోళం. వేకెన్సీలు ఎక్కడ ఎక్కువైతే ఆడ క్యాండిడేట్ దొరకరు, క్యాండిడేట్ ఉన్న కాడ వేకెన్సీలు ఉండవు. ఇక జీవితాంతంలో మళ్ళా వాపస్ వచ్చే ఆస్కారం లేదు. ఆస్కారం ఉన్నా కూడా ఏదైనా ఆలోచన ఉన్నది, ఆస్కారం లేకుండా ఉన్నది. ఫ్యూచర్ యువతకంతా ఇంబ్యాలెన్సే. ఇది టోటల్ గా 3 సంవత్సరాలు నిద్రపోయి 3 సంవత్సరాలు పనిచేయకుండా కేంద్రం ఇచ్చిన గడువు కంప్లీట్ అయిపోయింది కాబట్టి రాత్రి మందు కొట్టుకుంటా 3-4 కలిసి చేసింది. గంతే, ఇంకేం లేదు. 3 సంవత్సరాల నుంచి పంటుండు. కనీసం ఇదన్నా ఒక నెల రోజులు గడువు ఇచ్చి డ్రాఫ్ట్ తిప్పి సంప్రదింపులు చేసి ఉంటే 1 మంత్లో చేసి ఉంటే మస్తు అయిపోయేది. మంచి వాళ్ళే కన్ఫ్యూజన్ ఉన్నదంటారు. ఇది మీడియా మిత్రులు మిమ్మల్ని అడుగుతున్నాను. కేసీఆర్ ప్రెస్ మీట్లు పెడతాడు కదా, ఇవాళ రాత్రి ప్రెస్ మీట్ పెట్టమని, ఆయన రాత్రి పెడతాడు ప్రెస్ మీట్. ఇవాళ రాత్రి పెట్టమని ఇందులో ఉన్న బేసిక్ టాప్ 8-10 క్వశ్చన్లు అడుగుని ఆన్సర్ చెప్తాడా చూడు. దట్ ఫెలో విల్ నాట్ అడ్రస్ ద ప్రెస్. I am guaranteeing you that fellow will not address the press. There are no answers. ఆ చీఫ్ సెక్రటరీని ఆ చీఫ్ మినిస్టర్ ఇద్దరు ప్రెస్ ముందర కూర్చోబెట్టండి. రోజు మీకు దావతులు ఇస్తాను కదా ప్రెస్ మీట్లు పెట్టి. ఇవాళ ఇవ్వమని దావతు, ఇలా రాత్రి ప్రెస్ మీట్ పెట్టి దావత్ ఇవ్వమంటున్నాం. ఈ పోలీసు వాళ్ళకి అర్థమైతే పేరు టీఆర్ఎస్ వాళ్ళకి కరోనా రాదు, టీఆర్ఎస్ వాళ్ళు స్ప్రెడ్ చేయరు, గుమ్ము కొడితే బీజేపీ వాళ్ళు గుమ్ము కొడితేనే అవుతుందా? ఆడ బీజేపీ కార్యకర్తల కంటే ఎక్కువ పోలీసు వాళ్ళు వచ్చిరాడు. ఆ పోలీసు వాళ్ళు చేయబట్టి కరోనా స్ప్రెడ్ అవుతుందా కరీంనగర్? 100 మంది వచ్చారు ఒకటేసారి ఆఫీసులకి. ఒకటే అడుగుతున్నా, మా కార్లు ఆపుతాము అని టీఆర్ఎస్ గాడిదలు 100 మంది గుమ్మగూడితే ఆడనేమో మీ లాఠీలు పనిచేయవు. ఈయన బండి సంజయ్ గారు ఆఫీసులో ధర్నా చేసుకుంటే మీ లాఠీలు పనిచేస్తాయి.
ఎంపీ కార్ రావాలి, అప్పటిదాకా వాళ్ళు ఉండాలి, వాళ్ళని పోలీసు వాళ్ళే కాపాడుతారు. ఎంపీ కార్ రాగానే గాడిద లెక్క పడాలి ఎంపీ కార్ మీద. అప్పుడు ఏదో పట్టుకొని ఎగుతున్నారు. ఏంటికి 3 గంటల నుంచి ఉన్నారు కదా, లాఠీలు చెప్పి ఓడింటికాడి వండిపోయి కరోనా స్ప్రెడ్ అవుతుందని తెలియదా? అప్పుడు కరోనా ప్రోటోకాల్ లేదు. అప్పుడు మళ్ళీ ఎవడన్నా అరవింద్ గాడిద అన్నాడు, ఇంకోటేమో అన్నాడు. అంటే ఫస్ట్ నీ తాగుబోతు ముఖ్యమంత్రి కిషన్ రెడ్డి గారిని ఏమన్నాడు, దానికి ఆన్సర్ చెప్పాను. ఫస్ట్ సొల్లు కబుర్లు మాకు చెప్పకుర్రి పింకీలు అందరు. టుడే బీజేపీ ఈజ్ విత్ ఎంప్లాయీస్, no matter senior, no matter junior. We stand by employees. We want a proper discussion to be held, meetings to be held with employees. మళ్ళీ అమ్ముడైన లీడర్లు కాదు, అందులో అమ్ముడుపోయిన వాళ్ళు 3-4 పెట్టుకుని వాళ్ళే రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ఎంప్లాయీస్ అన్నది కాదు. డీటెయిల్డ్గా జిల్లాల వారీగా డిస్కషన్లు కావాలి. దీనికి ఎక్కువ రోజులు, నెల రోజులు కూడా కాదు, 3.5 సంవత్సరాలు పన్నోడు ఇంకో నెల పండిసావు. పోలీసు వాళ్ళదైతే వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకు కూడా అర్థమవుతున్నట్లేదు. పోలీసు వాళ్ళు టీఆర్ఎస్ వాడు మంచి సిటిజన్స్, ఇక నాన్ టీఆర్ఎస్ వాళ్ళందరూ క్రిమినల్స్ లెక్క యాక్ట్ చేస్తున్నారు. మా నాయన పొలిటికల్ గా ఆయన యాక్టివిటీ పీక్ లో ఉన్నప్పుడు మహేందర్ రెడ్డి మా జిల్లాకి ఎస్పీ ఉండే అనుకుంటా. చాలా మంచి ఆఫీసరు, ఎఫిషియెంట్ ఆఫీసర్ అని మా నాయన అంటా ఉండే. ఇట తయారైందేమే చెంచా. ఒకటే ప్రశ్న అండి, 100 మంది టీఆర్ఎస్ వాళ్ళు గుమ్ము కొడితే మీరు ఆడ కాపాడుతుర్రు, వెయిట్ చేయనిస్తుర్రు, మా కారు రాగానే ఎగబడుతుంది. అదే 100 మంది కరీంనగర్లు ఉంటే మరి లాఠీలు పని చేస్తున్నాయి, ఈడ పని చేయవేందుకు అని అడుగుతున్నా. థ్యాంక్ యూ. 317 జీవోను ఉద్యోగ సంఘాలు ఒప్పుకున్నాయి. కావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రెచ్చగొడుతున్నారని ఉద్యోగ సంఘ నేతలు మమత. ఎన్ని మీటింగ్లు ఉద్యోగ సంఘాలతోటి చేసింది ప్రభుత్వం? ఎవరితోటి సలహాలు సంప్రదింపులు చేసింది ప్రభుత్వం? 3 సంవత్సరాలు ఎవరైతే ఈ మాట అన్నారో ఆవిడ అడగండి. 2018 వచ్చి 3 సంవత్సరాలు, మీకు 3 సంవత్సరాలే కదా టైం ఇచ్చింది. 3 సంవత్సరాలు మీ ముఖ్యమంత్రి వండుకున్నాడా? ఎన్ని మీటింగులు చేసిండు? మూడు సంవత్సరాలు వండుకున్నోడు ఇక 3 రోజులలో ఆగమేఘాల మీద చేసేస్తారా? దీనిలో తల లేదు, తోక లేదు ఈ అడ్మినిస్ట్రేషన్కి. నాట్ జస్ట్ దిస్, ఈవెన్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా ప్రాబ్లంలోనే ఉన్నారు, షార్టేజ్ ఉన్నది. ఏం ప్లానింగ్ లేకుండా, ఏం లేకుండా సింపుల్ అండి. 31 జిల్లాలు చేసేయండి. ఫస్ట్ ఆడోడో ఆ తాగుపోతాడు, ఈ తాగుపోతానికి చెప్పుకుంటాడు. అన్నా నీ లక్కీ నెంబర్ 6 అనగానే అప్పటిది ఇంకో 2 జిల్లాలు యాడ్ చేసి 33 చేసి, గది వీని అడ్మినిస్ట్రేషన్. అంతే. ఏం బీకుతున్నాడు మీ డిపార్ట్మెంట్? ఈ కరీంనగర్ సిపిని, నిజామాబాద్ సిపిని అడుగుమనుంది. ఏం బీకిండ్రు? గన్నారాం కాడ 100 మంది గులాబీ గాడిదలు నిలబడ్డారు, 4 గంటలు ఒక్క దగ్గర నిలబడ్డారు. మీ లాఠీలు ఏం బీకినాయి అని అడుగుతున్నాను నేను.
కరీంనగర్ సిపి నిజామాబాద్ సిపిని అడుగుమని ఉంటుంది మరి. మంత్రులు అంటున్నారు బండి సంజయ్ దీక్ష ఒక డ్రామా దీక్ష అంతా కావాలని చూస్తున్నారు. సరేనే, మేము అపోజిషన్ పార్టీలము, మేము ఎంప్లాయీస్ కోసం మాకు ఇది న్యాయబద్ధంగా లేదు, మాకు ఇది అసలు హ్యుమానిటేరియన్ గానే లేదంటున్నాం ఈ జియో. మాకు హక్కున్నది, డెమోక్రసీలో మేము కొట్లాడతాము. మీరు టీఆర్ఎస్ గులాబీ గాడిదలు ఒక్క దగ్గర జమ అయితే మీ లాఠీలు ఎందుకు పనిచేస్తలేవు? ఏమేం చేస్తారు చేయమని. డీజీపీ టీఆర్ఎస్ నుంచి అన్నారు మీరు తీసుకుంటున్నారు, అందుకే కంటిన్యూ అవుతున్నారు. ఇందాక అన్నారు డీజీపీ ఎంత తీసుకుంటారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.